ఇంకా డ్రాయింగ్ వర్క్స్లోనే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఎక్కువ ఉంటాను. అంటే పెయింటింగ్, మెహందీ, లేదు అనుకుంటే పులుసు కూడా మనం పోసుకోవాలి. బుక్ లాంటి అన్నీ వాటిలలో అయితే వంట కూడా బాగానే చేస్తాను అనిపించాను. చూడండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. రాజా నేనండి అని ముద్ద వంకాయ కూరను వండబోతున్నాను. ఈ వంకాయలో చాలా రకాలుగా నేను కూడా వండగలను. అయితే ఇందులో అన్ని ఫంక్షన్లలో ఫేమస్ అయినది ముద్దొంకాయ. వీటికి చాలా చిన్న వంకాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే చిన్నగా ఉంటే లటక్కున మింగేసేయచ్చు. ముద్దొంకాయకి యూజ్ చేయాలనిపిస్తుంది ఇలా తెంపినప్పుడే. సో ఈరోజు మనము ముద్దొంకాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: కాస్త ఒక ఆనియన్ కట్ చేసి ఇలా గోలించి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి, అలాగే పుదీనా, మనకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం చప్పగా అవుతుంది కనుక పల్లీలు ఎక్కువగా ప్రిపేర్ చేయము. ఆల్రెడీ ఇక్కడ గసాలు కొబ్బరి, నువ్వు పొడి, ఇది మనం మిక్సీలో వేస్తున్నాం కనుక దొడ్డుప్పు, కావలసినంత కారం, వీటితో పాటుగా ధనియా పౌడర్ తెస్తాను. ధనియా పౌడర్ అలాగే కర్రీ మొత్తం అయిపోయాక ఇది కొత్తిమీర కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకున్నాను. ఇది కాస్త పాచిపోయిందంటారే, ఇది తీసేసేయాలి. ఇలా ఉండకూడదు, నీట్గా కడిగి శుభ్రం చేసుకోవాలి. కాకపోతే నాకు కొంచెం టైం వేస్ట్ చేయడము ఎక్కువగా ఇష్టం ఉండదు. తక్కువ టైంలో ఎక్కువ వంటలు చేయాలనేది అనిపిస్తుంది. ఎందుకంటే పరిగెత్తే కాలంతో పాటుగా మనము పరిగెత్తాలి కనుక. ఇది నానబెట్టిన చింతపండు. ఇంకా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఈ గుజ్జుని బాగా కాగబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని. షాప్లలో దొరుకుతుంది, కానీ మ్యాక్సిమం నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని. సో ఇలా వంకాయల్ని చీల్చి పెట్టాలి. ఇవన్నిటిని మనం మిక్సీ జార్లో వేసి ఇట్లా చీల్చి పెట్టుకోవాలి 4 సైడ్లు. అది కూడా చీల్చిన వంకాయలని చింతపండు పులుసు సాల్ట్ వాటర్లో వేయాలి. అలాగైతేనే మనకు కారపోవు, అంటే బ్లాక్ అయిపోతాయి వంకాయలు, ఫ్రెష్గా ఉంటాయి. కొబ్బరి గసాల పొడి, ధనియా పౌడర్, నువ్వుల పొడి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, ఇది కూడా పులుసు కనుక తీసి పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మనము దీన్ని ఒక 10 నిమిషాలలో కానీ 15 నిమిషాలలో కానీ ప్రిపేర్ చేయవచ్చు. అయితే ఇక మిక్సీలో మనము కొబ్బరి గసాలను పొడి చేసుకొని దానిలో వేయించిన జీలకర్ర మెంతులు, ఉల్లిగడ్డ, పుదీనాను వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి పౌడరు, నేనైతే పట్టించింది వాడతాను. కారపొడి తొడిమెలు తీసి పట్టించుకుంటాను, సంవత్సరానికి సరిపడా అది వాడతాను. ధనియా పౌడరు, నువ్వుల పొడి, అలాగే వెల్లుల్లి రిబ్బలను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమని అల్లం ముక్కను, ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో నేను చెప్పడం మర్చాను, వాటిని నేను మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పును, అలాగే నానబెట్టిన చింతపండు
అలాగే కొంచెం అదే ఇంతకుముందు వేయించిన దాంట్లోనే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో వంకాయలలో ఈ మసాలాని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. వేస్తే ఇందులో పచ్చిమిర్చి కూడా ఇది సింపుల్. ఈ మధ్య నేను కూరగాయలని పెంచుతున్నాను. నాకు సరిగ్గా తోటని మెయింటైన్ చేయడం రాదు. అయినా కూడా పెంచాలి అనే ఆ శ్రద్ధ, ఆసక్తి బాగా ఉంది. ఎందుకు అంటే చూడండి, ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి. మనం దానికి ఎంతో, ఈ వంకాయలు మనకు వచ్చినా పర్వాలేదు, అలాగే కొబ్బరి, ఇంకా మనం ఏం పండించగలము, కొత్తిమీర, అట్లా చిన్న చిన్నవి ఏవో కొంచెము వంటకు ఆసరయ్యే ఈ ఇంగ్రీడియంట్స్ని మనము పెంచగలిగితే మన పొదుపులో భాగంగా ఉంటుంది. మనం ఎప్పటికీ సంపాదించాలి, ఎప్పటికీ సంపాదిస్తాము అనేది లేదు కనుక ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మనసుకు ప్రశాంతతను కల్పిస్తూ, అంటే ఆ గ్రీనరీని చూడగానే ఒక రకమైన ఆహ్లాదం మన మైండ్కి చేరుతుంది. సో ఆ సస్యశ్యామలాన్ని చూసి ఆనందించి తెలుగు ఉన్నదో అన్నట్టుగా ఉంటుంది. ప్రిపేర్ చేస్తారు. రుచిలో రుచే వేరు అన్నట్టుగా ఈ వంకాయ రుచి వేరుగా ఉంటుంది. అంటే ఇందులో ఇంకేం వేయచ్చు అంటే మిర్చి వేస్తారు. వీటితో పాటుగా సన్న మిర్చి కొత్త తింటే బాగుంటుంది. అంతే. సో కొర్రలు విత్ పెసర్లు రాత్రి నానబెట్టి పొద్దున్నే కుక్కర్లో ఒక 2 విజిల్ పెట్టాను, రైస్ లాగా. చికెన్, క్యాబేజీ తోటి మా ఆయన తింటున్నారు. ఇదేమో వంకాయ వేసారు. నేను మాత్రం బ్యూటిఫుల్గా కొర్రలు, పెసర్ల రైస్, మురుకులు, చిగుళ్ళు, ముద్దొంకాయ, క్యాబేజీ కర్రీ. టుడేస్ మై లంచ్.